హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన 2 రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి. స్కూల్స్‌కి స్నాక్స్ లాగా పెట్టడానికి, ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బావుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మనకు 20 రోజులైనా అస్సలు పాడవ్వవండి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంట్లో హెల్తీగా చేసుకుంటాం కాబట్టి చాలా బావుంటాయి. ఇక్కడ ముందుగా చూపించబోయేది చెగోడీలు. చెగోడీలు స్వీట్ షాప్ స్టైల్‌లో క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. మీరు కావాలంటే నాన్ స్టిక్ అయినా పెట్టుకోండి. నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. ఆ కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకున్నాను. అలాగే కొంచెం పసుపు. నేను ఇక్కడ కొంచెం యెల్లో కలర్‌లో ఉండడం కోసం పసుపు వేసుకున్నానండి. మీకు వద్దు రెడ్‌గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి పసుపుని. అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వామును ఇలా చేయితో నలిపి వేసుకొని, ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. చాలామంది బియ్యం పిండితో చేయడానికి భయపడతారు. అలాంటి వాళ్ళ కోసం మైదా పిండితో కూడా చేసుకోవచ్చని ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూడండి. రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో ఇక్కడ టెస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేనైతే ఏం వేయట్లేదు. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఏ కప్పుతో నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదాపిండి వేసుకోవాలి. మీరు 1 కప్పు నీళ్ళకి 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు పిండి అంతా నీళ్ళల్లో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉండగా మీకు ఒక చిన్న విషయం అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదండి. ఆల్ అని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని కింద పెట్టుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కింద పెట్టేసుకొని పట్టుకొని గట్టిగా కలిపేసుకుంటే ఈజీగా కలుస్తుంది. ఎక్కడ ఉండలు అనేది అస్సలు ఉండకూడదు. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. మరీ పూర్తిగా చల్లారని అవసరం లేదండి. మనకు చేయికి తగిలేంత వరకు చల్లగా అయితే సరిపోతుంది. ఇప్పుడు చేయికి ఆయిల్ అప్లై చేసుకొని ఇది బాగా మనము పిండి తడుపుకుంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో పూరీ పిండి, చపాతీ పిండి అలా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. చేతికి ఆయిల్ పెట్టేసుకుంటే ఎందుకంటే పిండి చేయికి అంటుకోకుండా ఉంటుంది. మనం ఆల్రెడీ నీళ్ళల్లో కూడా వేసాం కాబట్టి ఏమీ అంటుకోదు. కానీ కొంచెం చేయికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బాగా మెదుపుకోవాలి పిండిని. సేమ్ మనం మెత్తగా చపాతీ ముద్దను ఎలా తలుపుకుంటామో అలా అయ్యే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయ్యే వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇవి చెగోడీలు చేయడానికి మురుకులు చేసుకుంటాం కదండి, మిషన్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటున్నాను. ఇలా 3 హోల్స్ ఉన్నది తీసుకున్నాను. ఇది కరెక్ట్గా సైజు సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ చిట్టి చేగోడీలు చేస్తున్నాను కాబట్టి ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం లావుగా పెద్దగా చేయాలి అనుకుంటే ఒకటే హోల్ ఉన్నది ఉంటుంది కదండి, మనం వడియాలు అవి పెడతాం కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా దీంట్లోకి పెట్టేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మిషన్కి ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉండాలండి, మరీ గట్టిగా ఉండదు. మనం 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మిగతా పిండి తడారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని దీనిపైన ఇలా మిషన్తో ఒత్తేసుకోవడమే. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది దీనితో ఒత్తుకోవడం, మైదా పిండి కదా, కానీ కొంచెం ఓపికగా చేసామనుకోండి 15 నుంచి 20 రోజుల వరకు స్నాక్స్ అనేది పిల్లలకి ఇష్టమైనవి రెడీ అయిపోతాయి. ఇలా కొంచెం కొంచెంగా చేసుకోండి. మీకు ఇది ఇబ్బందిగా అనిపించింది అనుకోండి చేయితో కూడా చేసుకోవచ్చు. చేయితో ఎలా చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియోను. చూడండి, ఇలా ఒత్తేసుకున్నాక దీన్ని ఇలా మన వేలుకి సరిపడా చుట్టేసుకొని చేసేసుకోవడమే. ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి అనమాట. వేలుకు చుట్టి చేసామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి. నేను ఇక్కడ చిట్టి చెగోడీలాగా చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే కొంచెం పెద్దగా సైజులో కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలానే అన్నీ ఒకేసారి చుట్టేసుకోవడమే. మనం ఒకేసారి ఒత్తేసుకొని పెద్దగా ఒత్తేసుకొని పొడుగ్గా అప్పుడు కూడా ఒకేసారి చుట్టేసుకోవడమే. వీటిని ఒకదానిపైన ఒకటి వేసుకున్నా పర్వాలేదండి, ఏం అంటుకోవు. ఇలానే అన్నీ కూడా చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒత్తే వాళ్ళు ఉంటే మాత్రం టకటక చేసేసుకోవచ్చండి. చెగోడీలు చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అసలు మనం ఏం పిండితో చేసామనేది కూడా గుర్తుపట్టలేరు, అంత బాగుంటాయి. చూడండి, నేను చేయితో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా మనము చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దానిపైన కానీ
కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా, దానిపైన కానీ ఇలా చేయితో ఈ విధంగా సమానంగా చేసుకోవాలి. మనం పాల తాలికలు చేసుకుంటాం కదా, ఆ విధంగా చేసేసుకొని ఇలా చుట్టేసుకోవడమే. మీరు కావాలి అది కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. చూడండి, నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను. ఇవి అంటుకుంటాయనే భయం అస్సలు అవసరం లేదండి. ఆయిల్లో వేయగానే ఈజీగా విడిపోతాయి. ఇలా అన్నీ చేసి రెడీగా పెట్టేసుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి, అప్పుడే మనకు చెగోడీలు అనేది ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఒకటి వేసి చూస్తే తెలుస్తుందిగా, ఇంకొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ బాగా వేడి చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ని. ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కొన్నిగా వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేయొద్దండి, మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు గరిటె పెట్టొద్దు, వాటంతట అవే విడిపోతాయి. ఈజీగా విడిపోయి వేటికి అవి వేరైపోతాయి. చూడండి, ఇలా ఈజీగా విడిపోతాయి. మనం గరిటె పెట్టి వాటిని విడదీయని అవసరమే లేదు. ఆయిల్లో వేయగానే ఒకదానికొకటి అంటుకోకుండా విడిగా అయిపోతాయి. ఇప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, ఓపికగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒత్తుకోవడము ఇలా ఫ్రై చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది, కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకైతే హ్యాపీగా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇవి మరీ రెడ్ కలర్లోకి రావండి, ఎందుకంటే మనం పసుపు వేసాం కదా, ఇలా ఎల్లో కలర్లోనే వస్తాయి. మీరు ఒకవేళ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. రెడ్ కలర్ వేసుకుంటే రెడ్ కలర్లో ఉంటాయి. ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇవి వేగడం మాత్రం మంచిగా వేయించాలండి, లేదంటే కొంచెం కూడా తక్కువ వేయించుకున్నా మనకు క్రిస్పీగా రావన్నమాట, మెత్తగా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా దగ్గరే ఉండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ముద్దలాగా వేసినా కూడా వాటంతటా అవే ఎలా విడిపోతున్నాయో ఇలానే విడిపోతాయి. మంచి కలర్లోకి వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే ఇవి మనకు క్రిస్పీగా రావడమే అంతే. మీకు చూపించాను కదా సౌండ్ ఎలా వచ్చింది, అంత క్రిస్పీగా వస్తేనే అలా సౌండ్ వస్తుంది అనమాట. ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే. ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుంది. బాగా వేగితేనే ఇలా సౌండ్ వస్తుంది అనమాట, క్రిస్పీగా అయితేనే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పిల్లలకు ఫేవరెట్ అయిన ఈ చెగోడీలను చాలా హెల్తీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. డెఫినెట్గా మీ పిల్లలకి ఈసారి చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో. నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ వచ్చేసి రిబ్బన్ పకోడా అండి. రిబ్బన్ పకోడా చాలామందికి క్రిస్పీగా రాదు, అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా దీనికోసం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. ఇలా 2 కప్పుల బియ్యం పిండి వేసుకొని దానికి 3/4 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చండి, కానీ శనగపిండి కొంచెం తక్కువ తిని బియ్యం పిండి ఎక్కువ తినడమే బెటర్ కదా పిల్లలకైనా డైజెషన్కి. కాబట్టి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్ల పిండిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా జార్లోకి వేసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూను వాము వేసుకోవాలి. ఈ వాము డైరెక్ట్గా మెత్తగా అవ్వదు కాబట్టి ఇలా పిండి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని దీంట్లోకే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి పిల్లలకు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను దీంట్లోకి మెయిన్గా చియా సీడ్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఒక 2 టేబుల్ స్పూన్లని నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదా. చియా సీడ్స్ కూడా చాలా మంచిదండి, ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ఇవి మనకు క్రిస్పీగా రావాలి అంటే ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టించాక పిండి మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలి. మీకు ఒకవేళ ఇలా కాలేదనుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన పిండి కాబట్టి దీంట్లోకి కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి. దానికంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు, మీరు ఒత్తుకునే దాన్ని బట్టి తడుపుకోండి. కానీ లూజుగా మాత్రం అస్సలు తడపొద్దండి, ఇంతకంటే లూజు అస్సలు చేయొద్దు పిండిని. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాము. తడారిపోకుండా మీరు కావాలంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు, తడి క్లాత్.
ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకోవడానికి మురుకుల మిషన్ ఉంటుంది కదండి, దాంట్లో ఇలా రిబ్బన్ పకోడీ చేసుకునేది ఉంటుంది కదా, అది ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఆయిల్ కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ చేసేది రిబ్బన్ పకోడీ కాబట్టి నేను అది వేసుకున్నాను. మీరు ఒకవేళ మురుకులు చేయాలి అనుకుంటే మాత్రం హోల్స్ ఉన్నది వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఎంతైతే పిండి పడుతుందో అంత ముద్ద తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా పొడుగ్గా అనుకోవాలి. అనుకొని ఇప్పుడు దాంట్లోకి పెట్టేసుకోవాలి. మరి నిండుగా పెట్టొద్దండి, నేను చూపిస్తాను ఇక్కడ పెట్టాక. మరి నిండగా పెట్టామో మనము ఒత్తుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి పెట్టేసుకున్నాక ఇప్పుడు మిగతా పిండి తడారిపోకుండా నేనైతే ఇక్కడ క్యాప్ పెడుతున్నానండి. మీరు కావాలంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మిషన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. మీరు ఇలా చేశారనుకోండి ఈజీగా చేయగలుగుతారు దీంతో. లేదంటే మురుకుల మిషన్ చేయితో ప్రెస్ చేసేదైతే కొంచెం కష్టంగా వస్తుంది. చూడండి ఈ విధంగా 4 హోళ్ళ నుంచి మనకు రిబ్బన్ పకోడా అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ఈ రిబ్బన్ పకోడీ వేసేసుకోవడమే. ఎందుకంటే చెయ్యికి వేడి తగులుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, కొంచెం 2-3 రౌండ్లు తిప్పుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ నుంచి నురగంతా పోయాక అప్పుడు సెకండ్ వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకున్నాక అటు కూడా కొంచెం బాగా వేగినాక మీరు కావాలంటే ఇలానే వేసుకోవచ్చు. లేదంటే దీనిపైన కొంచెం ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా వేసుకోండి. ఇలా వేసుకున్నాక చూడండి మంచి కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కరివేపాకు వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈసారి మీరు చేసుకున్నప్పుడు. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, మామూలుగా ప్లెయిన్గానే వేసుకోండి. కానీ ఒకసారి ట్రై చేయండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి అన్నీ రెడీ అయిపోయాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో. వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి 15 నుంచి 20 రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి. పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టైంలో రాగానే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ అయితే అద్భుతం అండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం.